సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, అంటే సమాజంలో అంటే చాలామంది అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే అంటే అందంగా ఉండాలి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. కానీ అంటే జెనెటిక్స్ ప్రాబ్లం వల్లనో లేకుంటే హెల్త్ ప్రాబ్లం వల్లనో కొంచెం లావుగా ఉండడం, కొంచెం నలుపుగా ఉండడం ఇట్లా చాలామంది ఉంటారు. కానీ సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం భయం పడుతూ ఉంటారు. అంటే బయటకు వెళ్ళినప్పుడు అంటే ఎవరు బాడీ షేమింగ్ చేస్తారో లేకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారో అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా ఒక అమ్మాయి వీడియోలు చేస్తూ ఉంది. సో నేను తనని చూడడం జరిగింది. అంటే తనకి ఎన్ని కామెంట్స్ వచ్చినా చాలా మటుకు పాజిటివ్ ఉన్నాయి, చాలా మటుకు కొన్ని నెగిటివ్ మాత్రం ఉన్నాయి. సో అంటే ఆమెను తీసుకొని వస్తే అంటే అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, పిట్టెల రమ్య గారు. నమస్తే అమ్మా. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. సో అంటే నేను చెప్పినా కదా, నీకు అర్థమైంది కదా, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అన్న, హ్యాపీగా అయితే ఉంది. అసలు నేను ఇటు దాకా వస్తానైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. కానీ వచ్చిన హ్యాపీగా ఉంది. ఫస్టానికి అయితే నాకు ఏం అర్థం కావట్లేదు, మీరు పిలిచిల్లని చెప్పేసి నాకు ఇప్పుడు ఏమైతే అర్థమైతే లేదు. కానీ మంచిగా అయితే అనిపిస్తుంది. కానీ అంటే చాలామంది ఎట్లా ఉంటారు అంటే అమ్మాయిలు కానీ మహిళలు కానీ సో అంటే మనం లావు ఉన్నా సో బ్లాక్ ఉన్నా కానీ అంటే ఎవరైనా కామెంట్ చేయగానే చాలామంది ఇబ్బంది పడతారు. అంటే వీళ్ళేంది మన కామెంట్స్ ఎట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. కానీ అంటే మా తప్పుగా అనుకోవద్దు, అంటే కొంచెం లావు ఉన్నా మీరు వీడియోస్ చాలా బాగున్నాయి. అంటే ఒక వీడియో అంటే స్టార్టింగ్లో ఉంటుంది మీ వీడియో, ఏది పెళ్ళిది, అంటే నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి సో నన్ను చేసుకుంటావా లేదంటే నేను చేసుకొని పోవాలంటే అది ఉంది కదా, అది చాలా మిలియన్స్ వెళ్ళిపోయినాయి. 20,000 కామెంట్స్ ఏమో వచ్చినాయి. అవునా? ఇంకా 1 మిలియన్ కామెంట్స్ అన్న. 1 మిలియన్ కామెంట్సా? 1 మిలియన్ 1.1 మిలియన్ షేర్స్, దగ్గర 1 మిలియన్ దగ్గరికి కామెంట్స్. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. దగ్గర అది 5,000 మంది ట్రోల్స్, 5,000 దాటే ఉన్నాయి అన్న ఆ వీడియో. ట్రోల్స్ ప్రతి ట్రోల్ వచ్చిన ప్రతి ఒక్కరికి నైస్, అంటే కొంచెం ఒక ఇద్దరు నెగిటివ్ చేసారు, అది నాకు నచ్చలేదు కానీ ఇక వదిలేసిన. కానీ ఇంతమంది పాజిటివ్ చేశారు కదా, సో వాళ్ళు చేయడం వల్ల ఇంకా ఫేమస్ అయిపోయినా.